మార్నింగ్. థ్యాంక్ యూ అఖిల్. సో థ్యాంక్ యూ సో మచ్ ద ఎంటైర్ ఈగిల్స్ టీమ్ నుంచి. సో నన్ను ఈరోజు గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ సార్ అండ్ ఎంటైర్ ఈగిల్స్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా మనకి స్టార్ట్ చేసేద్దాం సెషన్. ఓకే సార్, నా వీడియో యా డన్. యా క్లియర్ సార్? Yes, madam. Perfect, madam. Yeah, so sorry. ఎస్ లీడర్స్. సో చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యి ఉంటారు. సో ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ కి ఎవరైతే యాడ్ అయ్యి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏదైతే ఈ బిజినెస్ లో గ్రో అవ్వడానికి మనకి యూస్ఫుల్ అయ్యే టిప్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, ఏంటంటే మనకి యూస్ఫుల్ అవుతాయి. సో ఇంకెవరైనా న్యూ పీపుల్ యాడ్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు యాడ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం జూమ్ సెషన్ ని స్టార్ట్ చేయక ముందు ఓకే, సో మన ది బెస్ట్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో నేను కూడా రోజు జూమ్ చేస్తాను 8:30 to 9:30. సో డైలీ మేము కూడా ఒక యాక్టివిటీ చేస్తాం. సో అదేంటి అంటే సో మన సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, సో చాలా మంది న్యూ లీడర్స్ యాడ్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ భయం ఉంటుంది అనమాట. న్యూగా ఎవరైతే కొత్తగా యాడ్ అయిన లీడర్స్ ఉంటారో సో వాళ్ళకి భయం ఉంటుంది. వాట్ ఆర్ సప్లిమెంట్స్, ఇవి మెడిసిన్సా? సో ఇవన్నీ కూడా వాళ్ళకి భయం ఉంటుంది. సో ఆ భయం మనం ఎప్పుడైతే తీసేస్తామో డెఫినెట్లీ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఈ రోజు నేను సప్లిమెంట్స్ తో స్టార్ట్ చేద్దాం మన సెషన్ అనేది. ఓకే, సో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం చెప్పండి అఖిల్ సార్. ఓకే, ఎస్. సో నేను ఈరోజు తీసుకోబోయే సప్లిమెంట్స్ వచ్చేసి సో సారీ కొంచెం గ్యానోడర్మా. ఓకే, 1 minute. ఓకే, గ్యానోడర్మా అండ్ అలోవెరా. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన సీబక్తాన్. ఓకే, సో ఈ 3 సప్లిమెంట్స్ కూడా మీరు ఆఫ్టర్ ఫుడ్ కన్జ్యూమ్ చేయండి విత్ సిఎండి వాటర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ది బెస్ట్ కన్జ్యూమర్ గా ఎప్పుడైతే ఉంటామో మన టీమ్ కి మనం చెప్పడానికి బాగుంటుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ నేను డ్రాప్స్ యాడ్ చేశాను, బట్ ఒక 2 డ్రాప్స్. ఎస్, సో అందరూ కూడా టైం టు టైం మన సప్లిమెంట్స్ అనేవి కన్జ్యూమ్ చేయండి. సో నేను సప్లిమెంట్స్ ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సీబక్తాన్, ఎలోవెరా అండ్ గ్యానోడర్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఎవరైతే కొత్తగా యాడ్ అయి ఉన్నారో సో నన్ను నేను పరిచయం చేసుకుంటాను. సో నా పేరు శివ, డైరెక్టర్ గా ప్రజెంట్ నేను కంటిన్యూ అవుతున్నాను. సో ఈ బిజినెస్ కి రాకముందు నేను హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ చేసేటప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు బిఫోర్ మన వెస్టీజ్ కి ముందు ఇంకొక కంపెనీ అనేది పరిచయం అయి ఉంది. సో అది కూడా ఇండియన్ కంపెనీ. బట్ అక్కడ నాకు నా డ్రీమ్స్ అన్నిటికీ తగ్గ ప్లాన్ నేను అక్కడ ఫస్ట్ టైం విన్నాను. సో నా డిగ్రీని కూడా నేను డిస్కంటిన్యూ చేసి మరి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. సో అమ్మ వాళ్ళు చాలా చెప్పారు, నువ్వు డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేకపోతే లైఫ్ లో ఏం చేయలేవు అని చాలా నచ్చ చెప్పారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, టీచర్స్ కూడా, ఈవెన్ నాకు ఇష్టమైన టీచర్స్ అందరూ కూడా చెప్పారు. సో ఎందుకు నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది, ఇంత పెద్ద డెసిషన్ నేను ఎలా తీసుకున్నాను? ఓకేనా,
సో ప్రజెంట్ స్టార్టింగ్ నా ఇన్కమ్ ఎంత, హైయెస్ట్ ఇన్కమ్ ఎంత, ఈ 2.5 years జర్నీలో నేను తీసుకున్న ఛాలెంజెస్ ఏంటి, సో ఇవన్నీ షార్ట్ అండ్ స్వీట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా లైఫ్ అని కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఉండే క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? సో ఈ బిజినెస్ లో అంటే బిఫోర్ వెస్టీజ్ నేను 1.5 year అదర్ కంపెనీ చేయడం జరిగింది. సో అది అంత ఈజీ అయితే కాదు ఆ బిజినెస్ చేయడం. బట్ అయినా అక్కడ నేను ప్లాన్ విన్నాను. ఫస్ట్ టైం నాకు బిజినెస్ అంటే ఇష్టమైంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా బిజినెస్ చేయొచ్చా? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే మినిమం 50 to 1 lakh ఇన్కమ్ ఉండాలి ఒక్క పర్సన్ కైనా ఇంట్లో కనీసం. సో అది నేనే అవ్వాలని ఎప్పటి నుంచో నాకు థాట్స్ ఉండేవి. డిగ్రీలో ఉన్నప్పుడు థాట్స్ బాగా ఎక్కువ ఉండేవి. ఎక్కువగా ఇన్కమ్ అర్న్ చేయాలి, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఇంటెన్షన్ నాకు ఉండింది. సో సడన్ గా నాకంటే చిన్నవాడు నా కజిన్ బ్రదర్ నాకు కాల్ వచ్చింది. నీకు 18,000 శాలరీ, నువ్వు డిగ్రీ చేయకపోయినా పర్లేదు, నీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, ఇంటర్వ్యూ కావాలంటే నేను దగ్గరుండి చూసుకుంటాను, నువ్వు వచ్చేసే అని చెప్పారనమాట. సో ఆ టైంలో నేను ఆ వెళ్ళడం జరిగింది. చాలా లాంగ్ జర్నీ, 12 hours జర్నీ చేసి డాడీ నేను వెళ్ళాం. సో అక్కడ ఫస్ట్ టైం నేను బిజినెస్ ప్లాన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ డైరెక్ట్ మార్కెటింగ్? ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మంది ఆ మనం అమ్మే వాళ్ళేమో అనుకుంటారు. ఇట్స్ నాట్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ బట్ డైరెక్ట్ మార్కెటింగ్ లో మనం ఉన్నాం యాజ్ అ ఎంటర్ప్రీనియర్ గా. ఓకే, సో ఈ బిజినెస్ అసలు ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఒక క్లారిటీ ఉండాలి. ఒకటి ఏదైనా వర్క్ చేసే ముందు ఫుల్ క్లారిటీతో వెళ్ళాలి. ఓకేనా? సో బయట ప్రపంచం మనల్ని ఎంతో డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక కొత్త ప్రపంచం లాంటిది అనమాట. ఓకేనా? అది తెలిసిన వాళ్ళకి చాలా బాగుంటుంది, అర్థం కాని వాళ్ళకి చాలా నెగిటివ్ ఫీలింగ్ లో ఉంటారు అనమాట. ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా నెగిటివ్ సిచ్యువేషన్ లో ఉంది. ఓకే, సో నేను నా డిగ్రీ డిస్కంటిన్యూ చేయాల్సిన పాయింట్ అంటే నేను ఎక్కడ కూడా 1 lakh rupees నా కళలకి త్వరగా నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నానో ఆ ఇన్కమ్ నాకు అక్కడ కనబడడం నా డిగ్రీ డిస్కంటిన్యూకి నేను నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఆఫ్టర్ కరోనా వచ్చింది. అందరికి కరోనా అనేది ఒక ప్రాబ్లం, ఐ మీన్ ఒక డిసీజ్. బట్ అది నా వేలో అది చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి బిజినెస్ చేయడం జరిగింది. బిఫోర్ బిజినెస్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరినీ పంపించేయడం జరిగింది. ఈవెన్ కరోనా సిచ్యువేషన్ లో కూడా మమ్మల్ని అందరినీ ఒక కాలేజ్ లో, ఓకే, ఆ మేబీ బెంగళూరు బార్డర్ అది, ఆ కాలేజ్ లో పెట్టేశారు. అక్కడ ఫుడ్ అది ఎలా అనిందంటే చాలా ఇబ్బంది అనుకోండి. 2 months అక్కడ మమ్మల్ని పెట్టేశారు. అది కూడా ఫస్ట్ టైం కరోనా స్టేట్ లోనే కరోనా ఎక్కువ వచ్చింది. అది నేను ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఫిక్స్ అయ్యాను అనమాట. బట్ నా మైండ్ లో నుంచి బిజినెస్ పోలేదు. నేను మళ్ళీ ఆ సివిల్స్ సివిల్స్ ప్రిపేర్ అవుదామని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎంత పిచ్చో చూడండి, డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, సివిల్స్ ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అంటే ఆ మొండిగా చేస్తాను అనమాట ఏదైనా చేస్తే. ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ బిజినెస్ ని నేను టేకప్ చేశాను. సో మా ఇంటి పక్కన పుల్లారెడ్డి అన్నయ్య ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సో అన్నయ్య డెంటిస్ట్. సో అన్నయ్య నాకు మళ్ళీ బిజినెస్ అవకాశం చెప్పారు. ఎవరన్నా బిజినెస్ చేసి మళ్ళా బిజినెస్ ఆపర్చునిటీ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? నేను కూడా చేయలేదు. అక్కడ నేను 1.5 year చేస్తేనే నాకు ఇన్కమ్ రాలేదు. నేను అంత హెవీగా చేయలేను, ఎందుకంటే ఇది నాకు న్యూ ప్లేస్, నన్ను దయచేసి ఏం మాట్లాడొద్దు అనేసి చెప్పాను. అన్నయ్య ఓకే, నువ్వు జస్ట్ జాయినింగ్ తీసుకో, నేను చూసుకుంటానని చెప్పాడు. సో కరెక్ట్ గా మేబీ 6 months తర్వాత నన్ను జాయిన్ చేసిన పర్సన్ కూడా ఆపేశారనమాట. ఓకేనా? సో నేను నెగిటివ్ చెప్పట్లేదు. మనం అనుకున్న డ్రీమ్ అనేది మనం ఫుల్ఫిల్ చేయాలంటే మనం జాయిన్ చేసిన వ్యక్తి అవకాశం ఇస్తే చాలు. ఓకేనా? ఆయన పక్క నుండి అన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇండివిజువాలిటీ ఉంటుందో, ఎవరిలో అయితే
నా ఫ్యామిలీ నేను కష్టపడితేనే ఇన్కమ్ వస్తుందని ఎవరైతే ఇండివిజువాలిటీ ఉంటుందో సో వాళ్ళకి ఎలాంటి అప్లైన్ సపోర్ట్ కూడా అవసరం లేదు. ఓకేనా? సో అవకాశం ఉంటే చాలు. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. 50,000 సంపాదించాలి, 1 lakh earn చేయాలి, చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ డ్రీమ్స్ కి తగ్గ ప్లాట్ఫామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది నేను ఈ బిజినెస్ లో చూసాను. అది నాకు ఏ జాబ్ లో కనిపించలేదు. ఓకేనా? సో ఐ మీన్ జాబ్ ని నేను ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి అది కూడా అర్థం చేసుకోండి. సో నా కళలకి తగ్గ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది నాకు బిజినెస్ అనిపించింది. ఓకేనా? సో అక్కడ నుంచి నేను 1.5 year అక్కడ కంటిన్యూ చేసి అగైన్ మళ్ళీ వెస్టీజ్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో వెస్టీజ్ లో ఫస్ట్ మంత్ నేను కూడా నమ్మలేదు ఇన్కమ్ వస్తుందంటే. అక్కడ 1.5 year సింగిల్ రూపీ కూడా నేను తీసుకురాలేకపోయాను. ఎందుకంటే ఆ అది మై బైనరీ సిస్టమ్. ఓకేనా? సో అక్కడ నేను 18,000 స్టార్టింగ్ పే చేశాను. నేనైతే పే చేయగలిగాను, కానీ హైదరాబాద్ నుంచి వచ్చి పే చేసే వాళ్ళు లేక నాకు ఇన్కమ్ రాలేదు. ఓకేనా? సో బట్ ఇక్కడ ఈ సిస్టమ్ నేను విన్న తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ 48 రూపీస్. అందరూ ఫాస్ట్ అట్ 8% చేస్తారు ఇప్పుడు. బట్ నాకు అప్పుడు ఫాస్ట్ అట్ 8% గురించి చెప్పలేదు నా అప్లైనర్. బట్ 48 రూపీస్ ఫస్ట్ నా ఇన్కమ్. నేను మేబీ 1,000-1,500 కి ప్రోడక్ట్ తీసుకుని ఉంటాను. అది కూడా అమ్మ కోసం తీసుకున్నాను. సో అమ్మకి ఇందులో నేను తనకి నెమ్ము ఉన్నింది. సో తనకి రెస్పో కేర్, ఓకే, అప్పుడు తులసి డ్రాప్స్ అవైలబుల్ గా లేదు. సో రెస్పో కేర్ నేను తనకి యూజ్ చేపించాను. అండ్ కొన్ని పేస్ట్ సోప్స్ తీసుకున్నాను. నా ఐడియా యాక్టివేషన్ చేశాను ఫస్ట్ మంత్ అప్పుడు అని నాకు ఒక థాట్ వచ్చింది. కొంచెం ఇంకా స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ఎలాంటి జాబ్స్ కి మళ్ళీ నేను కోచింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మళ్ళీ నాకు జాబ్ బిజినెస్ దొరికింది. ఓకేనా? నేను అనుకున్న డ్రీమ్ దొరికింది. ఓకేనా? ఏం చేయాలి నిద్ర పట్టేది కాదు. నేను ఎక్కువగా మోటివేషనల్ వీడియోస్ చూసేదాన్ని. ఓకే, ఏం చేయాలి నేను, ఈ బిజినెస్ నేను లైఫ్ అనుకొని నా డిగ్రీని కూడా త్యాగం చేశాను. ఇప్పుడు డిగ్రీ కూడా లేదు నా చేతిలో జాబ్ చేయడానికి అని నా టెన్షన్ చిన్నది కాదనమాట. అమ్మ వాళ్ళు ఏం టెన్షన్ పడట్లేదు, బట్ నాలో నాకే భయం వేస్తుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేయలేదు, అక్కడేమో కరోనా వల్ల జాబ్ ఆ బిజినెస్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నేను ఆలోచన చేస్తూ నిద్ర పట్టేది కాదు. నిజంగా చెప్తున్నాను లీడర్స్. ఎందుకంటే ఫ్యామిలీ ఎప్పుడన్నా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసిందంటే కారణం నువ్వు చేయగలుగుతావు, ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ నువ్వు చేయగలుగుతావు అంటేనే మన ఫ్యామిలీ మనకి ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు. నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, ఈ సొల్యూషన్ మన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ చేస్తావు, నువ్వు చెయ్యగలవు అన్న థాట్ ఉంటేనే మన ఫ్యామిలీ మనకు అవి డిస్కస్ చేస్తారు. అవి నా ఫ్యామిలీ నాకు డిస్కస్ చేసేవాళ్ళు. సో అప్పటి నుంచి నేను మళ్ళీ అగైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అన్నయ్య కూడా నేనే నీకు టీం ఇస్తానన్నారు. ఇప్పుడు మనం ఎలాగ కొన్ని కొన్ని వాదనలు చేస్తుంటాం, నువ్వు జస్ట్ జాయిన్ గా నేను చూసుకుంటా అన్నట్లు. ఆ మా అప్లైనర్ కూడా అలానే చేశారు. ఈవెన్ ఇచ్చారు కూడా. వాళ్ళ సిస్టర్ ని నాకు ఒక పర్సన్ ని యాడ్ చేశారు. ఇంట్రెస్ట్ వచ్చింది. లేదంటే అది కొత్త ప్లేస్, మేము హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోయినాం అనమాట మళ్ళీ. సో అలా జరుగుతున్న నా జర్నీ ఇప్పుడు ప్రజెంట్ ఈ బిజినెస్ లో నేను ఎలా సక్సెస్ తీసుకున్నాను అనే దానికి ఆ, 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 తర్వాత ఇప్పుడు నా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో పుల్లారెడ్డి అన్నయ్య మీ అందరికీ తెలుసు, మహేష్ పివిఆర్ సార్. సో మై మెంటర్ ప్రజెంట్ నాకు గైడ్ చేస్తూ ఉన్నారు. ఎలా బిజినెస్ చేయాలి, ఎలా ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాలి అనే దానికి చాలా బాగా మోటివేట్ చేస్తారు సార్. సో సార్ ని ఇప్పుడు ప్రెసెంట్ నేను ఫాలో అవుతూ, ఓకే, సో డైమండ్ డైరెక్టర్ గా, సో నా అండర్ లో 2 క్రౌన్స్, 4 డైమండ్స్ అండ్ గోల్డ్ సిల్వర్, సో ఇలాగా 3,000+ టీమ్ నేను ఈ రోజు చేయగలిగాను. అంటే ఆ రోజు నేను అనుకోలేదు ఇంత పెద్ద టీం నాకు వస్తుంది, ఇంత కమిటెడ్ గా నేను వర్క్ చేస్తాను అని. ఓకే, సో బట్ ముందైతే మీరు నిలబడి ఉండాలి. సో క్లారిటీ తీసుకుందాం. ఓకే, సో అసలు ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి అనే దానికి క్లారిటీ తీసుకుందాం.
ఓకే, డైరెక్ట్ మార్కెటింగ్ అసలు ఎందుకు చేయాలి అనేది ఒక క్లారిటీ తీసుకొని, సో ఈ బిజినెస్ లో ఎలా ముందుకెళ్ళాలి అనేది మనకి ఈ ఏదైతే ఇప్పుడు టిప్స్ నేను ఇస్తున్నానో, ఈ పాయింట్స్ ఏవైతే చెప్తున్నానో, నేను ఇవి ఫ్రీగా నేర్చుకోలేదు. నేను అమౌంట్ పే చేసి ఆ మీటింగ్ కి నేర్చుకున్నాను అనమాట. ఓకేనా? సో ఆ టిప్స్ ఈరోజు మీరు ఫ్రీగా నేర్చుకోబోతున్నారు. ఓకేనా? ఈ టిప్స్ మనకి చాలా మంది అడుగుతారు, అసలు మార్కెటింగ్ ఎందుకు చేయాలి, జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా లైఫ్. ఓకేనా? సో జాబ్ చేయాలి, 100% జాబ్ చేసుకుంటూ బిజినెస్ ని టేకప్ చేయండి. ఓకే, సో అందులో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి, దానికి మనకి దగ్గర దగ్గర 101 రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? నార్మల్ గా జాబ్ ఎందుకు చేయాలి అంటే ఎన్ని రీజన్స్ ఉంటాయో నాకు తెలీదు. బట్ నేను నేర్చుకున్న ఏదైతే మీటింగ్ లో 101 రీజన్స్ మనం ఎందుకు ఈ డైరెక్ట్ మార్కెటింగ్ చెయ్యాలి అని. ఓకేనా? సో ఇది చాలా మంది లీడర్స్ వినుంటారు, బట్ న్యూ లీడర్స్ ఆల్రెడీ విన్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి ఆ రివైండ్ చేసుకుందాం. ఓకేనా? సో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, అందులోను వెస్టీజే ఎందుకు చేయాలి. ఓకేనా? సో మనకి చాలా మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని మార్కెటింగ్ కంపెనీస్లలో కూడా ఎందుకు వెస్టీజే బెస్ట్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కంపల్సరీ. ఓకేనా? సో అందులో మెయిన్ గా వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, ది బెస్ట్ గా అందరు తెలుసుకోవాల్సింది. ఓకే, సో ఫస్ట్ వన్, ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ. ఓకేనా? సో యాజ్ ఎ ఇండియన్ గా మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇప్పుడు మన ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి, మన ఇండియాకే రూపీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి యాజ్ ఎ ఇండియన్ గా మనం ఇండియన్ ప్రోడక్ట్ వాడుతున్నాం. సో అది ఫస్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే, మనకి ఈ బిజినెస్ లో ఎలాంటి సర్క్యులేషన్ లేదు, మనీ సర్క్యులేషన్ లేదు. ఓకేనా? మనం కట్టడం, కట్టిపించడం ఇలాంటి ప్రాసెస్ అనేది లేదు. ఇది నాకు నచ్చిన సెకండ్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మనకి ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ మనం కొన్న పాయింట్స్ కి తగ్గ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మనకి టైం టు టైం క్రెడిట్ చేస్తున్నారు. ఇది నాకు నచ్చిన థర్డ్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, ప్రోడక్ట్ క్వాలిటీకి తగ్గట్టు మనకి కాస్ట్ కూడా పెట్టున్నారు. ఇది ఫోర్త్ పాయింట్. మనం ది బెస్ట్ గా చూసుకోవాలి అనుకుంటే, ఓకే, ఇందులో మనకి ఎఫ్ఎంసిజి ప్రోడక్ట్ ఉంది. ఓకే, సో ఎఫ్ఎంసిజి ప్రోడక్ట్ అంటే మనకు తెలిసిందే. ఓకే, సో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్లస్ పాయింట్స్ అన్నమాట. బయట కంపెనీస్ తో మనం పోల్చుకుంటే మనం నాన్ స్టాప్ గా ఇందులో వర్క్ అవ్వడానికి ది బెస్ట్ గా మనకి మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇట్స్ అండ్ బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఎలాంటి రిస్క్ లేని ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ రోజు మనం పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. 101 పాయింట్స్ లో ది బెస్ట్ గా. ఓకే, సో బెస్ట్ గా ఒక 50 పాయింట్స్ ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలనే క్వశ్చన్ కి ఆన్సర్ మనం తెలియకుండా చేస్తున్నాం ఈరోజు. ఓకేనా? సో అందులో మెయిన్ గా ఏంటంటే, మనకి ఇందులో ఈ బిజినెస్ లో మనకి, ఓకే, ఎస్, సో ఇక్కడ మనకి మెయిన్ గా దొరికేది ఫ్లెక్సిబుల్ టైం. ఓకేనా? సో ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ ఉంటుంది. నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రావాలి, పొద్దున 9 నుంచి నైట్ 9 వరకు చెయ్యాలి అనే టైమింగ్స్ లేదు. ఇది హ్యాపీ పాయింట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకే, సో అది ఫస్ట్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అనేది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, లో స్టార్ట్అప్ కాస్ట్ అన్నమాట. ఓకేనా? మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఎంత అడుగుంటారు? యాక్టివేషన్ కి 1000 కి ప్రోడక్ట్ వచ్చేస్తుంది, లేదా 60 పాయింట్స్ 2000 ప్లస్ ఇన్కమ్, లేదా 300 పాయింట్స్ 3000 ప్లస్ ఇన్కమ్. అంతేనా చెప్పారా? లేదంటే మీకు 50,000 ఒకసారి ప్రోడక్ట్ కొనమని చెప్పారా? లేదు కదా. సో ఇది లో స్టార్ట్అప్ కాస్ట్ మనకి అవైలబుల్ గా ఉంది మన బిజినెస్ లో. ఓకే, సో ఇది సెకండ్ పాయింట్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్, సెకండ్ వన్ వచ్చేసి మనకి లో స్టార్ట్అప్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఈ 50 రీజన్స్ లలో వాళ్ళకి ఏదో ఒక్క పాయింట్ అన్నా డెఫినెట్లీ
అవుతుంది అసలు ఎందుకు చేయాలి మేము బిజినెస్ అని అన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ ని వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే నో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకేనా. సో మనకి వేర్ హౌస్ కంపెనీ ఈ పనులన్నీ మనకు చెప్పరు, అన్ని కంపెనీ చూసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ కంపెనీ ఇస్తుంది, ట్రైనింగ్ తో పాటు సపోర్ట్ కూడా ఈ కంపెనీ మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా. సో ఇన్కమ్ పొటెన్షియల్ కరెక్ట్ 10th, ఒకవేళ సండే వచ్చిందంటే 11th వస్తుందే తప్ప టైం టు టైం మనకి మన కంపెనీ ఇన్కమ్ అనేది మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. ఇది ది బెస్ట్ పాయింట్. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ బిజినెస్ లో మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఓకేనా. ఇప్పుడున్న అందరికి ఈవెన్ నాతో పాటు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గా మనం మనకున్న ఆ కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ గా మనం జాబ్ చేస్తున్నాం. ఓకే. అది నీడ్స్ ని అంటే నీడ్స్ అంటే అవసరాలకి మనకి ఉపయోగపడుతుంది, కానీ సేవింగ్స్ చేయడానికి మనకి ఆ డబ్బు సరిపోదు. ఓకేనా. అది అందరికీ మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వర్క్ అనేది నార్మల్ గా మన జాబ్ అయిపోయింది, మనం ఇంట్లోనే మన టీమ్ ని ఫాలో అప్ చేయండి, అప్పుడప్పుడు మీటింగ్స్ మనం అటెండ్ అవ్వాలి. ఓకే. సో లాస్ట్ లో క్లైమాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ఒక 10 minutes ఏదైతే ఉంటుందో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ అనేవి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనా. సో మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది ఈ బిజినెస్ లో. ఓకే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయొచ్చు. మనకి ఆఫీస్ కి వెళ్ళి నువ్వు అక్కడ సిగ్నేచర్ చెయ్యాలి, నువ్వు ఫింగర్ ప్రింట్ వేయాలి, నువ్వు ఫేస్ అనేది పెట్టాలి. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా మనకి మన కంపెనీ అనేది పెట్టలేదు. ఓకే. సో ఇక్కడ మనకి కరెంట్ బిల్ కట్టండి, ఓకేనా, రెంట్ కట్టండి, ఇవన్నీ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ఓకేనా. సో నో ఎంప్లాయీస్, వీఆర్ ఇండివిజువల్స్. మనం ఎవ్వరం కూడా ఎంప్లాయీస్ కాదు ఇక్కడ, మనం అందరం కూడా ఇండివిజువల్స్. ఓకేనా. సో నీ అప్లైనర్ కంటే కూడా నువ్వు ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా మందిలో మనం ఆగిపోయే రీజన్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే ఈ బిజినెస్ లో నేను చేసిన బిజినెస్ అంతా నా అప్లైనర్ కి వెళ్తుంది, నా పైన వాళ్ళకి వెళ్తుంది, సో నేను ఎందుకు చేయాలి. ఓకేనా. ఈ పెద్ద పాయింట్ ని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఇది మైండ్ లో వస్తుందో సిద్ధార్థ్ సింగ్ సార్ కూడా వస్తున్నాయి మీరు చేసే బిజినెస్ పాయింట్లు, మరి మీరు మాపేస్తే ఆయనకి బిజినెస్ ఆగిపోతుందా? ఒక మీ అప్లైనర్ గురించి ఆలోచిస్తున్నారు కదా. నేను ఇది చాలా అబ్జర్వ్ చేశాను. ఓకే. ఆ నేను చేసిన బిజినెస్ అంతా నా అప్లైనర్ కి వస్తుంది, నేను ఎందుకు చెయ్యాలి. ఓకేనా. నీ అప్లైనర్ కి నువ్వు ఒక్కడివి చేస్తే రావట్లేదు, నువ్వు చేసే సెల్ఫ్ పివి మాత్రం నీ అప్లైనర్ కి వెళ్తుంది, నీ డౌన్ లో ఉన్న టీం చేసింది నీ అప్లైనర్ కి వెళ్తుంది. ఓకేనా. సో నువ్వు చేసేది ఎంత, నీ అప్లైనర్ కి ఇచ్చే బిజినెస్ ఎంత అంటే మేబీ 60 points, 100 and above. ఓకేనా. ఇంకా మిగిలిందంతా నీ టీం ఇండివిజువల్ గా వాళ్ళు బిజినెస్ వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ పీవీనే నువ్వు నీ అప్లైనర్ కి ఇస్తున్నావే తప్ప ఇక్కడ అంత బిజినెస్ నువ్వు నీ అప్లైనర్ కి ఇవ్వట్లేదు. నీ సెల్ఫ్ పీవీ మాత్రమే నీ అప్లైనర్ కి నువ్వు ఓన్ గా ఇచ్చే పీవీ అది. ఓకేనా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన అప్లైనర్ ని కూడా మనం మించి బిజినెస్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా. ఈ పాయింట్ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినారో మీ అప్లైనర్ దగ్గర కూర్చొని అడగండి, వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు ఆ పైన అప్లైనర్ అయినా మీరు అడగండి, సార్ ఇప్పుడు నా అప్లైనర్ ఉన్నారు, నాకు ఒకప్పుడు అదే నన్ను స్టాప్ చేసిన పాయింట్, నేను ఇంత ఇరిటేట్ చేస్తున్నారు అన్నయ్య నన్ను, నువ్వేం నేర్చుకోవట్లేదు, నువ్వు నేర్చుకోవాలని నేను బిజినెస్ ఆపేసి ఏం చేస్తాడు అనుకున్నాను. అసలు మనకి లైఫ్ లో ఫస్ట్ టైం నచ్చంది ఎవరైనా ఉన్నారంటే అది అప్లైనరే. అస్సలు నచ్చడు, ఎందుకంటే అన్ని చెప్తా ఉంటారు, మీటింగ్ కి రా, జూమ్ మీటింగ్ కి రా, అన్ని చెప్తా ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్లైనర్ ఆ ఎందుకు చెప్తారు అంటే మనం చేస్తేనే ఆయనకి కూడా ఆయన సక్సెస్ ఉంటుంది కాబట్టి మనల్ని పుష్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇలాగే నా అప్లైనర్ నన్ను వదిలేసినప్పుడు ఆ మహేష్ సార్ నాకు ఒక వర్క్ ఇచ్చారు, సార్ నాకైతే ఈ హెల్త్ పరంగా ఏం సజెస్ట్ చేయాలో నాకేం తెలీదు, అసలు ఏమైనా రాంగ్ సజెషన్ చేస్తే నాకేమైనా ప్రాబ్లం వస్తుందేమో, నా వల్ల అవ్వట్లేదు, హెల్త్ కి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, షుగర్ కి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, మోకాల నొప్పులకి ఏమి ఇవ్వాలో తెలియట్లేదు, అసలు నేను అగ్రికల్చర్ జీరో నాలెడ్జ్, నాకేం
అర్థం కావట్లేదు, నేను ఎలా నేర్చుకోవాలి సార్? మీరేమో వైజాగ్ లో ఉంటారు, నేనేమో నెల్లూరు కడపలో ఉంటాను, మరి నాకు ఎలా నాలెడ్జ్ దొరుకుతుందంటే సార్ ఒకటే చెప్పారు, రోజుకొక ప్రోడక్ట్ రాయి, అన్ని రాసిన తర్వాత నీకు ఎలాగా ఒక్కొక్క ప్రాబ్లం కి ఆ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలో అంటే దాదాపు 3.5 నెలలు నేను రాసుంటా. ఇంకా క్యాటలాగ్ కూడా అయిపోయింది, అంటే క్యాటలాగ్ చూసి రాయలా, యూట్యూబ్ ఆన్ చేసి అక్కడ ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేస్తే ఒక 4-5 కాదు 10 పైన వీడియోలు వచ్చి అందులో నేను చూసి బెస్ట్ పాయింట్లు నోట్ చేసుకొని రాసి సార్కి 11-11:30 లోపు నేను నిద్రపోయేలోపు పంపించేస్తాను అనమాట. అలాగా నేను రాయడం వల్ల ఈ రోజు ప్రోడక్ట్ బాగా గుర్తుండింది. ఓకేనా? సో ఒక్కసారి రాసింది 100 సార్లు చదివిన దాంతో సమానం. ఓకేనా? కాబట్టి ఆ నేను అలాగా 3.5 నెలల ప్రోడక్ట్ రాశాను. ఓకేనా? సో ఆ రాయడం వల్ల నాకు అర్థమైంది, ఓకే హెల్త్ ఎన్ని ఉన్నాయి, అందులో ప్రైమ్ కేటగిరీ ఎంత ఉంది, ఆయుష్ అంతే ప్రోడక్ట్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎంత ఉంది, అసలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత తర్వాత నేను నేర్చుకొని సో సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనా? సో అలాగా మనకి ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ వర్క్ ఇది. మన అప్లైనర్ కి మనం ఇచ్చేది సెల్ఫ్ పివి మాత్రమే, మిగిలిందంతా మన టీం. నిజమే, ఆ టీం సపోర్ట్ కూడా మనమే చేస్తాం, కానీ మన ఓన్ గా ఇచ్చేది మనం మన అప్లైనర్ కి మన సెల్ఫ్ పివి మాత్రమే. సో అలా అనుకుంటే మన సిద్ధార్థ్ సింగ్ సార్ కావచ్చు, మన సుబ్బయ్య శెట్టి సార్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మన పాయింట్లు వెళ్తున్నాయి కదా, మరి వాళ్ళకు కూడా మీ పాయింట్లు వెళ్తున్నప్పుడు మీ అప్లైనర్ తీసుకుంటే తప్పేముంది? అవునా? సో మీ అప్లైనర్ మీకోసం ఒక ది బెస్ట్ అవకాశం ఇచ్చారు, మరి ఆ పాయింట్స్ ఆయనకి వెళ్ళాలి కదా. ఓకే? సో ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఎవరు మనల్ని బాసిజం చెయ్యరు. ఓకేనా? నేను కూడా నా టీం కి చెప్తా ఉంటాను, ఏమని అంటే నేను మీకు శాలరీ ఇవ్వట్లేదమ్మా, నేను మిమ్మల్ని అరవకూడదు, జస్ట్ నేను సజెషన్ చేస్తున్నాను అని చెప్తాను అనమాట. ఓకేనా? ఇక్కడ నేను శాలరీ ఇచ్చే పని అయితే మిమ్మల్ని నేను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించమని చెప్తాను అనేసి చెప్తాం. ఓకేనా? ఇక్కడ ఎవరికి మనం శాలరీ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఎవరికి కూడా రూడ్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ మనకి గ్లోబల్ రీచ్, ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ లో మనకి ఎక్కడైతే మన కంపెనీ ఆల్ ఓవర్ వరల్డ్ లో మీరు ఐడి వేయొచ్చు. ఇది మన బిజినెస్. ఓకేనా? నెక్స్ట్, నో జియోగ్రాఫికల్ లిమిటేషన్స్. ఓకే? సో మీరు ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్ లలో కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. ఓకే? అండ్ అలాగే రెసిడ్యువల్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో ఇన్కమ్ అనేది నాకు కూడా నచ్చిన పాయింట్ ఇందులో. అక్కడ నాకు నచ్చిన పాయింట్, అక్కడ నచ్చిన పాయింట్, ఇక్కడ నచ్చిన పాయింట్, కంప్లీట్లీ బిజినెస్ లో నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ నెల నా జీతం 10,000 అనుకుంటే ఇది 11,000 అవడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది నార్మల్ గా బిజినెస్ లో, సారీ జాబ్ లో? మేబీ 6 months కి పెంచొచ్చు, లేదా 1 year కి పెంచొచ్చు. ఆ 1,000 పెరిగే లోపు ఇక్కడ పెట్రోల్ రేట్ పెరుగుతుంది, ఆ ఆనియన్స్ రేట్ పెరుగుతుంది, టమాటా రేట్ పెరుగుతుంది, ఇవి రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగినప్పుడు మన జీతం పెరగదు. ఇదే ఒకే ఒక పాయింట్ ఏదన్నా ఉందంటే మనకి మన ఇన్కమ్స్ అంటే బయట ఖర్చులు పెరిగినప్పుడు మన జీతం పెరగదు అనమాట. అది మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం. కాబట్టి మనం ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా వర్క్ చేయకూడదు. డెఫినెట్లీ యూనిట్ టు స్టార్ట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. ఓకేనా? సో రెండో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ కాలంలో చాలా అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు ఓకే, ఒక ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా మనం ఉండకూడదు అని. ఓకేనా? సో ఇలాగ మనకి రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఈ నెల మనకి 1,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ మీరు ఫాస్టెడ్ బ్రాంచ్ అది 10,000 కూడా చేసుకోవచ్చు. అది మీ వర్క్ వర్క్ ని బట్టి మీరు పెంచేసుకోవచ్చు. ఇది ఒకవేళ ఈ నెల 100 వచ్చింది, నాకు కూడా స్టార్టింగ్ 48 రూపీస్, 136, 186, 500, 7,000, 9,000, 12,000 ఇలాగా స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఓకేనా? ఒకసారి హై చెక్ వచ్చి మళ్ళీ తక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు అర్థం అవుతుంది మనకి, ఓకే మనం బిజినెస్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అని. ఓకేనా? సో ఇలాగ మనకి రెసిడ్యువల్ ఇన్కమ్ అనేది మన బిజినెస్ లో ఉంటుంది. నెక్స్ట్, పర్సనల్ బ్రాండింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకంటూ మన ఒక ఓన్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది బయట ప్రపంచంలో బయట జాబ్స్ లలో అది మనకి వీలు ఉండదు. ఓకేనా? అక్కడ ఓన్లీ 1 person కే నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి ఆఫీస్ వర్క్ చేస్తున్నారు, అందులో ఒక బెస్ట్ పర్సన్ ఒకరినే చూస్ చేసుకుంటారు, అందరినీ బెస్ట్ గా చెయ్యరు నార్మల్ గా. ఓకే? సో ఇక్కడ మనకి పర్సనల్ బ్రాండింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ నో బాస్,
ఓకే. సో ఆఫీస్లలో ఇప్పుడు బాస్ కి నచ్చిన వాళ్ళు జాబ్లు తీసేయడాలు ఇలాంటి చిన్న చిట్ చాటింగ్స్ అన్ని ఉంటాయి. అవి మన దగ్గర ఉండదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ అర్నింగ్ పొటెన్షియల్స్ ఉంటాయి. అంటే లిమిట్ ఉండదు. మీరు ఈ రోజు 1 lakh తీసుకున్నారా, నెక్స్ట్ మంత్ 2 lakh కూడా తీసుకోండి. ఓకేనా. సో అలాగా మీరు ఇన్కమ్ ని పెంచుకోవచ్చు. నో లిమిట్. ఓకేనా. లిమిట్ ఉండదు మీరు ఇక్కడ ఇన్కమ్ అర్న్ చేయడానికి. నెక్స్ట్ మనకి ఇంకా పెద్ద పెద్ద లెవెల్స్ కి వెళ్ళినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. ప్రతి నెల సిఎన్సి లో వస్తుంది, 2500 ఓచర్లు వస్తున్నాయి, 1250 ఓచర్స్ వస్తున్నాయి. మనకి మిస్టర్ ఆఫ్ మిలన్స్ లలో ప్రతి మంత్ బాటిల్స్ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తూనే ఉన్నారనమాట. ప్రతి మంత్ కూడా మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ మనకి ఇక్కడ ఎనీ పర్సన్. ఓకే. గుడ్ ఫ్రెండ్షిప్. ఇక్కడ మనకి అందరం కూడా ఈ బిజినెస్ లో మన సక్సెస్ మన టీమ్ సక్సెస్ మనలో ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసి వర్క్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఎక్కడ మనం చిన్న ప్రాబ్లం చేసినా టీం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ బిజినెస్ లో చాలా టీమ్ తోటి కలిసి మెలిసి మనం బిజినెస్ చేసుకుంటే ముందుకు వెళ్తాం అన్నమాట. అర్థమైందా. అండ్ నెక్స్ట్ లో ఓవర్ హెడ్ కాస్ట్. ఇక్కడ మనకి ఆ కాస్ట్ కూడా మన అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట మన కంపెనీలో చూసుకుంటే. ఓకే. సో నెక్స్ట్ డైవర్స్ ప్రోడక్ట్ లైన్స్ అన్నమాట. అంటే అన్ని ఒకే చోట దొరుకుతాయి. ఇప్పుడు మనం చెప్పుల షాప్ కి వెళ్ళాలంటే ఒక చోట, ఇప్పుడు లైక్ డిమార్ట్ అనుకోండి, ఇప్పుడు అగ్రి అనుకోండి. సపోజ్ ఇప్పుడు డిమార్ట్ ఉంది, అక్కడే అగ్రి దొరకదు కదా. బయట ప్రపంచంలో చూసుకుంటే బయట చూసుకున్నా ఇక్కడ మనకి బ్యూటీ ఒకే చోట దొరుకుతుంది, డైలీ నీడ్స్ ఒకే చోట దొరుకుతున్నాయి, అగ్రి ఒకే చోట దొరుకుతుంది. మనం సపరేట్ షాప్స్ కి వెళ్ళక్కర్లేదు. అన్ని కూడా ఒకే చోట దొరుకుతున్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే కమ్యూనిటీ సపోర్ట్. అంటే మనకి ఏమంటారు, మనకి మంచి సపోర్ట్ దొరుకుతుంది మన టీం ద్వారా. ఓకే. సపోర్ట్ అంటే ఆ ఒక బిజినెస్ లోనే కాదు, పర్సనల్ గా కూడా సపోర్ట్ అనేది ఇస్తుంది. సో అది నా టీం పరంగా నాకు చాలా మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క పర్సన్ కూడా. సో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం గా ఈ బిజినెస్ మీరు చేసుకోవచ్చు. ఓకే. సో పార్ట్ టైం గానే చేయమంటారా లేదంటే ఫుల్ టైం గా చేసుకుంటారా, అది మీ ఇష్టం. అది కూడా కంపెనీ రూల్స్ పెట్టలేదు మీరు ఫుల్ టైమే చెయ్యాలి, ఈ టైం టు ఈ టైం చెయ్యాలి అని. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. దట్టు అన్ని ట్రైనింగ్స్ ఇచ్చే మనకి ఆ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయమంటారు. ఓకే. ఇక్కడ మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం. అసలు ఈ బిజినెస్ కి రాకముందు నేను ఒకలా ఉన్నాను. ఇప్పుడు చూసుకుంటే నేను చాలా మారిపోయాను అనమాట. మారిపోవడం అంటే కోపం తగ్గించుకోవడం, ఒక వ్యక్తి వద్దు అంటే ఇంకా ఏమంటారు, చాలా అంటే లైక్ బుక్స్ చదవడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసాం అనమాట. ఓకేనా. సో మనం చేసేది పీపుల్స్ తోటి బిజినెస్. ఓకేనా. అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. సో అలాంటి బిజినెస్ లో ఈరోజు 3000 మంది పైగా టీం ని నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే కారణం నేను, నా అప్లైనర్, టీమ్ మెంబర్స్ సపోర్ట్ అంతా ఉంది కాబట్టి ఇప్పటికీ నిలబడి ఉన్నాను నేను. ఓకేనా. చాలా మంది 1 month లో, 3 months లలో, 6 months లలో ఫిల్టరేషన్ అవుతానే ఉంటుంది. 1 month లో పోయే వాళ్ళు 1 month లో వెళ్ళిపోతారు, 2 months వెళ్ళే వాళ్ళు 2 months లో వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ 95% ఉండాలని రాలేదు మనం. 5% ఉంది కదా. ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారు కదా, సో ఆ 5% కి రావాలంటే వీ నీడ్ సమ్ టైం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ఎలాగైతే మీరు 3 నుంచి 5 సంవత్సరాలు కోచింగ్ తీసుకొని జాబ్ చేసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారో, ఇక్కడ అంతకంటే బెస్ట్ లైఫ్ ఒక 5 సంవత్సరాలు మినిమం 1 year నేర్చుకోవడానికి టైం పడితే, మనకి బిజినెస్ ని అర్థం చేసుకోవడానికి టైం పడితే, ఇంకొక 1 year ఈ బిజినెస్ లో మనం కనబడతాం. అంటే ఇంకా మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇంకా 3rd year మనకి ఇన్కమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా 4th year మనకు కావాల్సిన డ్రీమ్స్ మెల్లమెల్లగా ఫిల్ అయిపోతాయి. నియర్లీ 5 years లో మన లైఫ్ అనేది ఒక సక్సెస్ ఒక మనిషి సక్సెస్ అనేది ఈ బిజినెస్ లో మనం చూడొచ్చు. వన్స్ ఇక్కడ సక్సెస్ వచ్చింది అంటే మనకున్న రెస్పెక్ట్, నేమ్, ఫేమ్ అదంతా కూడా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది మన పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇందుకు బిజినెస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్. ఓకే. మన పాయింట్స్ కి తగ్గ ఇన్కమ్ మనకి ఇస్తూనే ఉన్నారు. ఓకే.
ఫ్లెక్సిబుల్ గోల్స్, మనం ఈ నెల బ్రాంజ్ అయితే నెక్స్ట్ నెల సిల్వర్ అవ్వకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేవు. ఓకేనా? సో డైరెక్ట్ మీరు సిల్వర్ నుంచి స్టార్ కూడా వెళ్ళొచ్చు. ఇలాంటివి కూడా కంపెనీ ఎలాంటి టార్గెట్లు పెట్టలేదు. ఓకేనా? సో ది బెస్ట్ సిస్టమ్ ఏదన్నా ఉందంటే అది మన వెస్టీజ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆగరు అనమాట ఈ బిజినెస్ లో. ఓకేనా? సో ఇందులో ఇంకా 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 మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక సోప్ ఇచ్చాం, నీమ్ సోప్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నల్లగా అయిపోయారు మేడం, ఏంటి మేడం ఏం సోప్ ఇచ్చారు మేడం అసలు మీరు అని ఫోన్ ఎత్తరు. అలాంటి టైంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మేడం వాళ్ళది సంథింగ్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఇలా ఉంటుంది, వాళ్ళకి ఆ సోప్ పెట్టకూడదు. మన దగ్గర 5 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి, మన దగ్గర జర్మ్ ప్రొటెక్షన్ సోప్ ఉంది, తర్వాత మనకి అష్యూర్ సోప్ సజెస్ట్ చేస్తేనే చాలా మందికి ప్రాబ్లం, ఐ మీన్ బ్లాక్ అయిపోతున్నారు. బట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏంటంటే లైక్ కాంప్లెక్షన్ బారో, జర్మ్ ప్రొటెక్షన్ సోప్, ఇంకా మనకి సోప్స్ ఉన్నాయి కదా, మనం ఎనీ టైమ్ అష్యూర్ 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 ఓకే ఇవ్వాలి. బట్ ఏ స్కిన్ కి ఏది సజెస్ట్ చేయాలో అది అప్లైనర్ అడిగితే తెలుస్తుంది. అర్థమైందా? సో ఎవరికో రిజల్ట్ రాలేదు అంటే అర్థం మన ప్రోడక్ట్ ప్రాబ్లం కాదు, మనం సజెస్ట్ చేసిన వే అనేది రాంగ్ అన్నమాట. ఓకేనా? సో మన ప్రోడక్ట్ రిజల్ట్ రాంగ్ కాదు, మనం సజెస్ట్ చేసిన సజెషన్ రాంగ్ అన్నమాట. వాళ్ళకి కావాల్సినవి మనం అడగకుండా సజెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ. ఓకేనా? సో ఏమంటారు లైక్ మోకాలు నొప్పులు అనగానే, జాయింట్ పెయిన్స్ అనగానే ఓకే ఇక్కడ రాసుంది ఏమని, కాల్షియం, గ్లూకోజామైన్, కొలాజన్, ఈ 3 ఇచ్చేయాలి, వీలైతే అపాయింట్మెంట్, ఈ 4 ఇచ్చేస్తే సరిపోతుంది. అసలు వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా, వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ బిజినెస్ లో ఒక పర్సన్ కి ఏదైనా మన ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నామంటే కంపల్సరీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మనం ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఈ మన దగ్గర ఉన్న పీడిఎఫ్లు పట్టుకొని ఇంకేంటి అప్లైనర్ తో నాకు పని, ఓకేనా, ఆయన ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు, ఆయనతో సంబంధం లేదు, నా అప్లైనర్ చదువుకోలేదు, నా అప్లైనర్ కి ఏం తెలియదు అనేసి, నాకే తెలుసు, నేను డిగ్రీ చదివాను, నేను ఎంబీఏ చదివాను, నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను ఒక ఐఏఎస్ ని, నేను ఒక బెస్ట్ ఎంప్లాయీని, నన్ను మించిన నాకు తెలిసిన నాలెడ్జ్ లేదు అని అనుకున్న వాళ్ళు ఈ బిజినెస్ ని చేయలేరు. ఎందుకంటే ఈ బిజినెస్ లో బయట ప్రపంచం నాలెడ్జ్ ఈ బిజినెస్ కి పనికి రాదు. ఓకేనా? ఇక్కడ కూడా మళ్ళీ మీరు జీరో లాగా ఒకటో క్లాస్, ఐ మీన్ ఎల్కేజీ యూకేజీ, ఐ మీన్ కిండర్ గార్డెన్, ఎల్కేజీ యూకేజీ, ఓకే, లోవర్ కిండర్ గార్డెన్, సో ఇలాగా మనం స్టెప్ బై స్టెప్ ఎలా అయితే బయట నేర్చుకుంటామో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఓకేనా? ఒక అప్లైనర్ తప్పకుండా అవసరం పడతాడు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్లైనర్ వస్తారనమాట. సజెస్ట్ చేసేటప్పుడు అప్లైనర్ అవసరం లేదు, ప్రాబ్లం వస్తుంది కదా వీళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత, అప్పుడు అప్లైనర్ అవసరం వస్తారనమాట. ఓకేనా? అలాంటి టైంలో డెఫినెట్లీ మనం మన అప్లైనర్ సజెషన్ తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ మనకి నచ్చలేదా అప్లైనర్, ఆ పైన ఇంకొకరు ఉంటారు మనకి బాగా మింగిల్ అయ్యే పర్సన్, ఆయననైనా అడగండి, ఫోన్ లిఫ్ట్ చేయలేదా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ చేయండి, అంతే ఆన్సర్ వస్తుంది. ఎవరు ఏ అప్లైనర్ కూడా డౌన్ లైనర్ ని వదులుకోవాలి అనుకోరు. వాళ్ళు ఎంత విసిగించినా, వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా, వాళ్ళు ఏం బిజినెస్ చేయకుండా మనల్ని ఇరిటేట్ చేసినా, మేడం ఇది దేనికి పనికి వస్తుంది, ఇదే అన్ని అడుగుతారు, బట్ బిజినెస్ చేయరు. ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా అప్లైనర్ ఓపిక తెచ్చుకొని, మేడం ఇలా ఇలా సజెస్ట్ చేయండి, ఒక్కసారి చెప్తే సరిపోదు, 4-5 సార్లు వాళ్ళకి చెప్తూనే ఉంటారన్నమాట. అంత ఓపిక అనేది ఇక్కడ ఒక అప్లైనర్, ఒక బిజినెస్ పర్సన్ కి ఓపిక అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట ఈ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎస్పెషల్లీ. ఓకేనా? సో ఇలా మనకి ఏంటంటే ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్, ఈ బిజినెస్ కి మనమే ఓనర్ అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సోప్ కి మనకి ఆ రిజల్ట్ రాలేదు అనేసి వదిలేస్తాం, అదే నువ్వే ఆ కంపెనీకి ఓనర్ అయితే ఏం చేస్తావు, సార్ ఇది కాదు ఇలా వాడితే బాగుంటుంది, మీరు ఈ సోప్ కాదు వాడాల్సింది, ఇంకొక సోప్ వాడాల్సి ఉండే అని చెప్తాం. ఈ బిజినెస్ బాలీ సార్ది, కంపెనీ బాలీ సార్ది, మనది కాదు కదా, మనం జస్ట్ డిస్ట్రిబ్యూటర్, మనం జస్ట్ ప్రోడక్ట్ వాడుతున్నాం, మనం ఈ కంపెనీ పర్సన్స్ కాదు. ఓకేనా? మీరు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు వెళ్ళి ఏం చెప్పాలి, ఇది నా కంపెనీ, నా కంపెనీలో ప్రొడక్ట్ వాడి ఇతను ఈ రోజు ఈ ప్రాబ్లం తెచ్చుకున్నాడంటే నలుగురు కూడా నెగిటివే త్వరగా పాస్ అవుతుంది, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ మీరు ఇలా వాడారు, ఇలా సజెస్ట్ చేయాల్సి ఉండే,
సో సారీ అనేసి మనమే ఎక్స్క్యూజ్ వాళ్ళని సారీ చెప్పేసి వేరే ప్రోడక్ట్ సజెస్ట్ చేసి కంటిన్యూ చేయించాలి. మాక్సిమం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇంకా నో, అసలు ఇంకా మాకు వద్దు అనేంత వరకు కూడా ట్రై చేయాలి. మనం అతనితోటి వాడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ తోటి ఆ విలేజ్ అంతా, ఆ చుట్టుపక్కలంతా మన బిజినెస్ దాగి ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి ప్రోడక్ట్ ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి ఏం సజెస్ట్ చేయాలి, చేయకూడదు, ముందు ఏం సజెస్ట్ చేయకూడదో నేర్చుకోండి. వన్స్ మీకు అవి తెలిసిపోయినాయి అనుకోండి, లైక్ కాల్షియం, ఐరన్ ఒకసారి వేసుకోకూడదు, కనీసం 6 గంటల గ్యాప్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ స్పైరులినా, కాల్షియం ఒకేసారి వేసుకోకూడదు, స్పైరులినా ఐరన్ ఒకసారి వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు, రీజన్స్ అన్ని కూడా మీ అప్లైనర్ దగ్గర కూర్చొని నేర్చుకుంటే అయిపోతుంది. ఓకేనా? మెయిన్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే కదా, సప్లిమెంట్ సజెస్ట్ చేయడంలో వచ్చే ప్రాబ్లమ్స్, టీమ్ ని మీటింగ్స్ తీసుకెళ్లే ప్రాబ్లమ్స్. ఓకేనా? మెయిన్ గా ఇవే నేను కూడా ఫేస్ చేసినవి. ఓకే, సో అందుకని అవే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో లాస్ట్, లో రిస్క్ ఉంటుంది మనకి ఇక్కడ, ఎలాంటి లాస్ ఉండదు. ఇప్పటికిప్పుడు కంపెనీ తీసేసినా మనకి ఎలాంటి లాస్ లేదు. ఓకేనా? చాలా మంది అంటారు మీ కంపెనీస్ ఇంకా కొన్ని రోజులలో అన్ని తీసేస్తారులేమా అలానే చెప్తూ ఉంటారు అన్న వాళ్ళు. ఏంటంటే కంపెనీ తీసేసినా ఇబ్బంది లేదు. ఓకేనా? కంపెనీ తీసేసినా మనం అక్కడ కొన్ని లక్షలు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా మనం లాస్ అవ్వడానికి. మరి ఎందుకు భయపడాలి బిజినెస్ ని సజెస్ట్ చేయడానికి, మనం ప్రాస్పెక్టింగ్ చేయడానికి. ఓకేనా? సో ఈ బిజినెస్ ఉంటుంది డెఫినెట్లీ. ప్రోడక్ట్, పేస్ట్లు వాడేవాళ్ళు, సోపులు వాడేవాళ్ళు, హెయిర్ ఆయిల్, షాంపులు వాడేవాళ్ళు ఈ భూమి మీద లేనంత వరకు ఈ బిజినెస్ ఉంటుంది. ఐ మీన్ ఉన్నంత వరకు ఈ బిజినెస్ ఉంటుంది. ఓకేనా? సో సోపులు వాడేవాళ్ళు, పేస్ట్లు వాడేవాళ్ళు, షాంపులు వాడేవాళ్ళు ఎవరైతే అసలు ఈ భూమి మీద ఉంటారో, భూమి మీద ఉన్నంత వరకు అప్పటి వరకు కంపెనీ ఉంటుంది. ఓకేనా? ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. కంపెనీ తీసేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొత్తగా తెలియని వాళ్ళు వాడే వర్డ్స్ అన్నమాట. తెలిసి మనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి కూడా మనం అవే వాటికి సపోర్ట్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు నాకే చెప్తున్నా, పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నాకు ఎలా వచ్చిందంటే, నాకు మెయిన్ గా ఈ ఇంటర్వ్యూస్ అంటే భయం. అంటే ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్ గా రావాలి. ఓకేనా? సో ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటేనే మనం ఒక మంచి జాబ్ అనేది కొట్టగలం. నేను క్లాస్ లో యావరేజ్ స్టూడెంట్, బట్ ఇప్పుడు ఈ బిజినెస్ లో నన్ను చూసి సర్స్ కూడా నా స్టేటస్ చూసి చెప్తూ ఉంటారమ్మా, నువ్వు ఇప్పుడే 40,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా అంటే, నేను యాజ్ ఎ గోల్డ్ గా 40+ ఇన్కమ్ తీసుకున్నాను అనమాట. సో అది నేను వాళ్ళకి షేర్ చేస్తుంటాను నా ఫ్రెండ్లీగా ఉన్న టీచర్స్ కి అనమాట. ఓకేనా? సో వాళ్ళు చెప్తుంటారు, అమ్మా వెస్టీజ్ గురించి నేను విన్నాను, నేను కూడా ఆల్రెడీ ఐడి తీసుకుని ఉన్నాను అన్నారనమాట సార్ వాళ్ళు. అంటే అసలు వెస్టీజ్ అనేది నెగిటివ్ ఎక్కడా లేదు. నాకు ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది. అమ్మ ఈ ప్రొడక్ట్ నేను వాడినానమ్మా, బాగుంది అని అంటారే తప్ప, నేను ఈ ప్రోడక్ట్ వాడి ఇబ్బంది తెచ్చుకున్నాను అన్న వాళ్ళు అసలు 90లో మేబీ 100లో 1 to 2% ఉంటారు అంతే. అందరూ బిజినెస్ గురించి వినే ఉంటారు, ఎందుకంటే కంపెనీ 21 సంవత్సరం నుంచి రన్ అవుతూనే ఉంది కాబట్టి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ వర్డ్స్ కూడా మన కంపెనీ పరంగా బయట ఎక్కడ వాడరు మాక్సిమం. ఓకేనా? సో నెక్స్ట్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే మనకి నచ్చింది మనం చేయడం అనమాట. మనకు కావాల్సిన ఇన్కమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, ఇవన్నీ కూడా మన ఓన్ బ్రాండింగ్ ఉంటుంది కాబట్టి ఇవి కొంతమందికి ఎవరికైతే నచ్చుతాయో, ఇలాంటి బిజినెస్ నచ్చుతుందో వాళ్ళకి ఇక్కడ పర్సనల్ బ్రాండింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, సో మనం చేసే వర్క్ ని చేసుకోవచ్చు, మన లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ వర్క్ చేస్తూ మన లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? సో వర్క్ ని ఆపేసి దీన్ని చేయమని చెప్పట్లేదు. ఒకవేళ ఫుల్ టైం తీసుకునే వాళ్ళు ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోండి. నేను ఇప్పుడు ఎలా అమ్మా నాకు ఒక 6 నెలలు, సంవత్సరం నన్ను డబ్బులు అడగొద్దు, నావి ఖర్చులు నేనే చూసుకుంటాను అని వాళ్ళని అడిగేస్తే వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు మాక్సిమం. అర్థమైందా? సో ఇలాగా ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఇక్కడ మనకి 3 తరాల ఇన్కమ్, ఇది మనతో ఆగిపోయేది కాదు. ఓకేనా? సో హిస్టరీలో మనం ఏదైనా రిపీట్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజెస్ అన్నిటికీ మీరు రెడీగా ఉన్నారు అంటేనే టేకప్ చేయండి. లేదు అంటే కస్టమర్ గా ప్రోడక్ట్ కొనుక్కుంటూ అప్పుడప్పుడు నచ్చితే సజెస్ట్ చేస్తా ఉండండి. ఓకేనా? సో ఇక్కడ నో ఎక్స్పీరియన్స్, మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎవ్వరు అడగలేదు. మేడం మీకు హెల్త్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు అగ్రి పరంగా ఎక్స్పీరియన్స్ ఉందా, అన్ని మేము నేర్పించే మీకు ఫీల్డ్ పంపిస్తాం అంటుంది కంపెనీ. ఓకేనా? సో డైరెక్ట్ సేల్స్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి ఎప్పుడైతే ఎవరైతే బిజినెస్ చేస్తారో
బయట ఏమైనా చేయగలరు. అంటే బిజినెస్ చేసినప్పుడు పీపుల్స్ తోటి కనెక్షన్స్, వాళ్ళు మాట్లాడే మాటలకి, మనం మాట్లాడే స్కిల్స్‌కి ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ బిజినెస్ ఆపేసినా నేను మళ్ళీ బిజినెస్సే చేస్తా. ఓకేనా? ఎందుకంటే జాబ్ చెయ్యనని గాదు. నేను మళ్ళీ ఇంకొక బిజినెస్ చేసే థాట్స్ నా దగ్గరున్నాయి. అర్థమైందా? బిజినెస్ చేయడం వల్ల వచ్చే లాభాలేంటో తెలుసుకున్నాం ఈ బిజినెస్ చేయడం ద్వారా. ఓకేనా? మనం ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ఎలాన్ మస్క్ గురించి తెలుసుకుంటాం. మన బిల్ గేట్స్ గురించి తెలుసుకుంటాం. ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ గురించి, ప్రపంచ కోటీశ్వరులు, ధనవంతుల గురించే మాట్లాడుకుంటాం తప్ప, మన పక్కనున్న మన ఫ్రెండ్స్ గురించి, మన ఫ్రెండ్స్ చేసే జాబ్స్ గురించి, మన ఫ్రెండ్స్ చేసే వర్క్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అవునా? ఇక్కడ మనం అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి వచ్చినప్పుడు, అలాంటి పర్సన్స్‌ని మనం ఎగ్జాంపుల్స్‌గా తీసుకుంటాం. సో, వాళ్ళ థాట్స్‌ని మనం ఫాలో అవుతాం గాబట్టి, మనకిక్కడ స్కిల్స్ అనేవి పెంచుకుంటామనమాట. ఓకేనా? బయట ప్రపంచంలో మనం ఈ బిజినెస్ ఆపేసినా, బయట మనం బిజినెస్సే మళ్ళీ బిల్డ్ చేయాలని థాట్స్ అనేవి మనకి ఈ బిజినెస్ ద్వారా వస్తుంది. ఓకే? ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి. క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ట్రావెల్ ఇన్సెంటివ్స్ మనకి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. కార్ ఫండ్, హౌస్ ఫండ్. ఓకే. సో, వర్క్ విత్ ప్యాషన్. ఓకే. స్టేజ్ మీద మాట్లాడే మనకి భయం పోతుంది. జనాలతో ఎలా మాట్లాడాలో ఒకప్పుడు నేను ఇంట్రోవర్ట్. నాకు నేనే ఉండేదాన్ని. ఎవరితో కలిసేదాన్ని కాదు. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. బట్ ఇప్పుడు మా సార్స్‌తో మాట్లాడాలంటే వణుకు పుట్టేది. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడుతుంటే "నువ్వు చాలా మారిపోయావమ్మా బిజినెస్ గదా!" అని చెప్తారనమాట. ఓకేనా? సో, నో డిస్క్రిమినేషన్. అంటే మీరు నలుపున్నారా, తెలుపున్నారా, పొట్టున్నారా, పొడుగున్నారా, లావున్నారా ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఏవి కూడా మనకి మన కంపెనీ అడగదు. ఓకేనా? సో, నేనిక్కడ ఓన్లీ 40 పాయింట్స్‌నే నేను డిస్కస్ చేయగలిగాను. సో, ఎందుకంటే మనకి టైం లిమిటెడ్ ఉంది గాబట్టి. ఓకే. ఆహ్, సో, ఇంకా మెయిన్‌గా నేను ఇంకొక 5 మినిట్స్ జస్ట్ నా స్క్రీన్‌ని షేర్ చేస్తాను. ఓకే. సో, జస్ట్ 5 మినిట్స్. సో సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే మాక్సిమం నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మన మైండ్ అంత షార్ప్ కాదు ఇప్పుడు. చాలా ఎన్ని ఉంటాయి అంటే ఆహ్, మనం చెప్పలేమనమాట. చానా ఓకే. సో, ఇక్కడ నేను ఇంత ఈజీగా నా టీమ్‌ని వచ్చేయలేదు నాకు టీమ్. ఓకే. సో, మేము నంబర్ ఆఫ్ మీటింగ్స్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు నెల్లూరులో నంబర్ ఆఫ్ సెలబ్రేషన్స్ కావచ్చు. ఐ మీన్ ఇది అవార్డ్ ఫంక్షన్. మేము రీసెంట్‌గా యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌గా నేను, నా టీమ్ మెంబర్స్. సో, 3 మెంబర్స్ మేము డైమండ్ డైరెక్టర్స్‌గా స్టేజ్ మీద కంపెనీ ఇచ్చిన అవార్డ్ తీసుకున్నాం. సో, ఇక్కడ మన కంపెనీ గూడా గుర్తిస్తుంది. ఇయర్‌లీ వన్స్ మనకి కంపెనీ ఇక్కడ అవార్డ్స్ ఇస్తుంది. ఓకే. సో, ఇది నా ఎంటైర్ టీమ్ అన్నమాట. ఓకే. సో, మేము చేసిన ప్రతి వీక్లీ మీటింగ్స్ చూడొచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా మేము చేసిన వీక్లీ మీటింగ్స్. సో, ఇంత ఈజీగా 3000 మంది టీమ్ రాలేదు. అందులో ఫిల్టర్ చేస్తే బెస్ట్ లీడర్స్ రాలేదు. సో, మేము ద నంబర్ ఆఫ్ ప్లానింగ్స్ చేసాం. ఓకేనా? సో, ఇక్కడ పాయింట్ ఉంది మీరు చూడండి. ధనవంతుడు ధనవంతుడవుతూనే ఉంటాడు. ఎందుకంటే పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అవకాశం వస్తే దాన్ని స్కామ్ అనుకుంటారు. ఓకేనా? ఇది మీకు ఉపయోగపడుతుంది. అది నిజం. ఎందుకంటే ఇప్పుడు ఏది చెప్పినా అదా మాకు తెలుసు. అది చైన్ మార్కెటింగ్ కదా! అది ఓకే. అంటే చాలా ఈజీగా తీసేస్తారు. బట్ ఎవరైతే ఎక్కువ రిజెక్ట్ జేస్తున్నారో అది చానా గొప్ప అవకాశం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ధనవంతుడవుతూనే ఉంటాడు. ఎందుకంటే పేదోడు ప్రతి అవకాశాన్ని ఇదొక స్కామ్ అని అనుకుంటాడు కాబట్టి. ఓకేనా? సో, ఇది కొత్తగూడెం బూట్ క్యాంప్. సో, రేపు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎవరైతే బూట్ క్యాంప్‌కెళ్తున్నారో వెళ్ళని వాళ్ళు తప్పకుండా ఇప్పుడు వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఖమ్మంకొచ్చాను. నెల్లూరు నుంచి నా టీమ్ తోటి నేను ఖమ్మం వచ్చి అక్కడ బూట్ క్యాంప్ నేను అటెండ్ అయ్యాను. సో, అక్కడ చూడొచ్చు మీరు. మన సాహు సార్ అండ్ శర్వణ్ సార్ మాకు డైమండ్ డైరెక్టర్స్ అందరికీ కూడా అక్కడ ఆహ్, ఆహ్, షీల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, వెరీ హ్యాపీ అనిపిచ్చింది మాకు అక్కడ కొత్తగూడెంలో. సో, రికగ్నిషన్ అనేది ఎంత బావుంటుందంటే మనం కూర్చోవడం కన్నా వెళ్లి అక్కడ చప్పట్లు కొట్టించుకోవడం చాలా బావుంటుంది. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మీటింగ్. ఓకే. ఇది నేను గోల్డ్ డైరెక్టర్‌గా తీసుకున్న ఇన్‌కమ్.
సో ఇది నేను జస్ట్ మార్నింగే పెట్టుంటాను. కొన్ని కంపెనీ బెస్ట్ ప్రోడక్ట్ రిజల్ట్ మీరు చూడొచ్చు. ఓకే. సో మార్నింగే నేను మీకు గ్రూప్ లో వీడియో షేర్ చేస్తున్నాను. ఇది జస్ట్ నిన్న తీసుకున్న ఫీల్డ్ వర్క్. సో ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ నేను 1 ఎకర్ కి ఇచ్చాను. అంటే నాట్ 1 ఎకర్, మోర్ దాన్ 50 ఎకర్స్ ప్లస్ నేను ఇచ్చాను. ఓన్ గా నా టీమ్ నియర్లీ 500 ప్లస్ ఎకర్స్ ఇచ్చి ఉంటారు. ఓకే. సో మోర్ దాన్ 500. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడని ఆ పిలకలు అన్నమాట. ఓకే, గంట అని చెప్తారు కదా. ఇక్కడ చూడొచ్చు టిల్లర్స్, మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడిన ఆ గంట కూడా మీరు చూడొచ్చు. టిల్లర్స్ ఎంత బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఓకే, మన అగ్రి రిజల్ట్ అది. అండ్ ఇది మేము నవంబర్ లోనే, సో ఈ నవంబర్ 24 నవంబర్. ఓకే, సో రెండు ఒకేసారి నాటుకున్నారు. 16 ఎకర్స్ ఈ రైతులు వీళ్ళు వాడింది. ఆ 16 ఎకర్స్ లలో ఫస్ట్ 1 ఎకర్ కే మన తీసుకున్నారు. వాళ్ళు నాటింది 16 ఎకర్స్ అయితే 1 ఎకర్ తీసుకున్నారు. సో మన పుష్ప మేడం ఈ ప్రోడక్ట్ ఇచ్చారు మాకు. నెల్లూరు నియర్ బై, మేమే దగ్గరుండి వెళ్ళి ఆ తేడా చూసి ఫోటో పెట్టడం జరిగింది ఆ రోజు. సో ఇక్కడ మేము కొన్ని హెల్త్ ఏవైతే మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, సో అవి పింపుల్స్ కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మన టీమ్ లో వచ్చిన రిజల్టే. గ్యానోడర్మా, నీమ్ క్యాప్సూల్, అలోవెరా, జర్మ్ ప్రొటెక్షన్, ఆమ్లా, సిఎండి డ్రాప్స్. ఓకే, సో ఈ సిఎండి డ్రాప్స్ ని స్ప్రే చేయండి వాటర్ లో, స్ప్రే బాటిల్ లో తీసుకొని ఫేస్ కి. సో అది బెస్ట్ రిజల్ట్. అండ్ యూజ్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా మనం చేసే విధానాన్ని బట్టి కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. జస్ట్ 20 డేస్ కి వచ్చిన రిజల్ట్ మీరు చూడొచ్చు. ఓకే, పింపుల్స్ ఇది మన టీమ్ లో వచ్చిన రిజల్ట్స్. అండ్ నా టీమ్ లో క్రౌన్ డైరెక్టర్ సో రమణమ్మ మేడం. సో మేడం మేబీ ఏప్రిల్లో ఈ కార్ ని మేము లాంచ్ చేస్తున్నాం. మహీంద్రా ఎక్స్యూవి 300 కార్ వర్త్ మేబీ 14 lakhs. ఇది మేము లాంచ్ చేసాం నా టీమ్ లో ఫస్ట్ కార్. ఓకే, సో నెక్స్ట్, ఓకే, రాత్రికి రాత్రి ఎవరు విజయం సాధించలేరు. ఏదైనా ఒక మంచి చరిత్ర సృష్టించాలి అని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళ మనసులో ఉందో, వాళ్ళకి వెంటనే సక్సెస్ వచ్చేది. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ది బెస్ట్ ఎవరు వీళ్ళందరూ క్లాస్ టాపర్స్ కాదు. వీళ్ళందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్, ఫెయిల్యూర్ స్టూడెంట్స్, కాలేజ్ లోనే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా చరిత్రలు సృష్టిస్తారని చెప్తారు కదా. అట్లనే యాపిల్ కంపెనీ 42 సంవత్సరాలు పట్టింది అది సక్సెస్ అవ్వనీకి. టెస్లా కంపెనీకి 19 సంవత్సరాలు పట్టింది. అమెజాన్ కంపెనీకి 28 సంవత్సరాలు పట్టింది. ఫేస్బుక్ కి 18 సంవత్సరాలు పట్టింది. సో మీకు ఎన్ని ఇయర్స్ పడుతుంది? 1 year, 2 year, 5 year? 5 years అనేది మీరు చూడండి. సో మీరు కూడా సక్సెస్ కావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో దీంతో నేను ఎండ్ చేస్తాను. ఓకే, సో అందరూ నాకు బాగా నచ్చే పాయింట్ ఇది. ఇది ఎవరికైతే మైండ్ లో ఉంటుందో ప్రపంచంతో మనకు పని ఉండదు. ఓకేనా. ప్రపంచంలో 95% ప్రజలు తన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎదుటివారు చేసే విమర్శలను, కామెంట్లను పట్టించుకోవడంలోనే వీళ్ళ టైం అయిపోతుంది. ఓకేనా. ఇది 100కి 200% ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. మనం మనకి నచ్చినట్లు బ్రతకట్లేదు ఇప్పుడు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. ఆఫ్టర్ మీటింగ్ మీరు బ్రతికేది బయట కాలు పెడితే, అరే నేను ఈ డ్రెస్ వేసుకుంటే చూసే జనాలు ఏమనుకుంటారు, అరే నేను ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి యూనిఫామ్ మీదకి షూ కాకుండా స్లిప్పర్స్ వేసుకుంటే ఏమనుకుంటారు జనాలు. ఓకేనా. మనం ప్రపంచం కోసమే బ్రతుకుతున్నాం, మన కోసం మనం బ్రతకట్లేదు. అర్థమైందా? ఇది మీరు మైండ్ లో బాగా గట్టిగా నాటుకొని పోతే ఈ పాయింట్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి మీరు మీ బిజినెస్ ని ఆపరన్నమాట. ఓకేనా. ప్రపంచం కోసమో మన చుట్టుపక్కల ఉండే 95% జనాల కోసం, మన చుట్టుపక్కల ఉండే జనాల కోసమే 95% ప్రజలు, అంటే నాట్ 2%, 98%. ఎవరైతే 2% ఉన్నారో జనాలతో మాకు సంబంధం లేదు, నా పని నాది, నా సక్సెస్ నాది, నా ఫెయిల్యూర్ నాది అని అనుకున్నవాడు 2% లో ఉన్నాడు. అంటే ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను ఏది వేసుకుంటే నాకు నచ్చింది నేను వేసుకున్నాను అని వెళ్ళిపోతారు. ఓకేనా. ఇలాగా జనాలు ఏంటంటే ప్రపంచం కోసం, అంటే ఇప్పుడు నేను వెస్టేజ్ చేస్తున్నాను, నా పక్క వాళ్ళు చేస్తున్నారు, నేను వెస్టేజ్ చేస్తున్నాను అంటే చాలా తక్కువగా చూస్తారేమో. నేను అలా చెప్పకూడదు. ఎలా ఉంటుందో ఏంటో, నలుగురికి చెప్తే ఏమనుకుంటారో ఏమో. ఓకేనా.
జనాల కోసం బ్రతుకుతున్నారు, మన పక్కింటోళ్ళ ఇష్టాల కోసం బ్రతుకుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటారో బ్రతుకుతున్నారు. అర్థమైందా? సో అంటే మనం మన కోసం బ్రతకట్లేదు అసలు. మీరు క్వశ్చన్ చేసుకోండి, మార్నింగ్ లేసినప్పటి నుంచి మీ డ్రెస్సింగ్ కావచ్చు, మీరు కావచ్చు, మీ ఫోన్ కావచ్చు, ఎవ్రీథింగ్ పక్కన వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలానే రెడీ అవుతున్నారు మీరు. ఈ రోజు యూనిఫామ్ ఎలా వేసుకోవాలి, జనాలు నన్ను చూస్తే ఎలా ఉండాలి, లేదంటే నేను ఈ రోజు ఏ షూ వేసుకోవాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, ఎవ్రీథింగ్ జనాలు ఏమనుకుంటారో అన్న థాట్ మీ మైండ్ లో ఉండి మీరు రెడీ అవుతారు. అర్థమైందా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో 95% నాట్ 2%, మీరు ఆ 2% లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో జనాలందరూ జనాల కోసమే వర్క్ చేస్తున్నారు, జనాలు ఇష్టపడిందే మీరు ఫాలో అవుతున్నారు. ఓకేనా? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇంకా బూట్ క్యాంప్ విషయానికి వస్తే నియర్లీ నేను 10+ బూట్ క్యాంప్స్ అటెండ్ అయ్యాను. సో అందులో వచ్చేసి ఫస్ట్ రాజమండ్రి బూట్ క్యాంప్. సో రాజమండ్రి బూట్ క్యాంప్ నేను ఫస్ట్ టైం సిల్వర్ డైరెక్టర్ గా నేను అటెండ్ అవ్వడం జరిగింది. సో అక్కడ నాకు వితౌట్ యూనిఫామ్, అసలు నాకు అప్పుడు యూనిఫామ్ అంటే ఏంటో కూడా తెలీదు. ఫస్ట్ టైం రాజమండ్రి, నెల్లూరు ఎక్కడ, రాజమండ్రి ఎక్కడ, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళినంత అనిపించింది నాకు కూడా. నిజంగా ఎంత దూరం వచ్చామో, మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో అన్న భయం ఉండేది. చిన్న థాట్స్ అన్నమాట, చిన్న చిన్న. అప్పుడు సిల్వర్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం నేను బూట్ క్యాంప్ కి వెళ్ళా. బట్ ఫస్ట్ టైం లైఫ్ లో ఇంత పెద్ద కంపెనీలో ఉన్నామా అన్న అనిపించింది. నేను నా టీం మెంబర్స్ తో వెళ్ళాం. ఆ ఫోటో దొరకలేదు, లేదంటే నేను షేర్ చేస్తుండేదాన్ని. సో అది బూట్ క్యాంప్. నెక్స్ట్ ఖమ్మంకి 2 to 3 times మీటింగ్ వచ్చున్నాను నేను. ఆ 3 meetings నేను ఖమ్మంలో బూట్ క్యాంప్స్ నేను అటెండ్ అయ్యి ఉన్నాను. నెక్స్ట్ మళ్ళీ రాజమండ్రిలోనే రీసెంట్ గా జరిగింది. మదనపల్లిలో హార్స్లీ హిల్స్ కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా అమేజింగ్. ఆ పాయింట్స్ అయితే మైండ్ లోంచి పోలేదు ఇప్పటి వరకు. సో అందుకనే ఇంకా నేను ఆగకుండా ఆగకుండా వర్క్ చేసుకుంటూనే వెళ్తున్నాను. ఎంత టీం ఆగిపోయినా, ఎంత టీం మాట వినకపోయినా నేనంటూ గెలుస్తాను. ఓకేనా? ఈ రోజు ఒక్కరు పోతే ఇంకొక ఇద్దరు ఈ రోజు జాయిన్ అవుతారు. నిన్న ఒక్కరు పోతే ఈ రోజు మళ్ళీ ఇద్దరు జాయిన్ అవుతారు. ఆగిపోయిన వాళ్ళ కోసం ఆలోచించడం మానేయాలి. సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరికి సక్సెస్ అయ్యే టైం కి పాయింట్స్ అన్ని గుర్తొస్తాయి. సో ఇప్పుడు నేను సక్సెస్ వేలో ఉన్నాను కాబట్టి 2025 ఇట్స్ వండర్ఫుల్. సో నేను నా కార్ లాంచ్ చేయబోతాను ఈ ఇయర్ లో. సో డెఫినెట్లీ నేను అందరితో షేర్ చేసుకుంటాను ఆ విషయం త్వరలో. సో సూన్ 1 lakh ఇన్కమ్ ప్లస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో డేట్ టైం మెన్షన్ చేయట్లేదు అనుకోవద్దు, డెఫినెట్లీ తీసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నా ఎయిమ్ ఇందులో చిన్న ఎయిమ్ అంటే, ఫస్ట్ స్మాల్ డ్రీమ్ ఏంటంటే 1 lakh రీచ్ అవ్వడం. 1 lakh వచ్చిందంటే డెఫినెట్లీ 2 lakhs వస్తుంది. ఎందుకు నాకు ఇంత కాన్ఫిడెంట్ అంటే, ఒక మనిషి ఎవరెస్ట్ మీద ఎక్కాడు అంటే రెండో మనిషి కూడా ఎక్కగలడని అర్థం. అంటే ఒక మనిషి ఎక్కేశాడు, ఈయన ఎక్కగలిగాడు, అయినా మనిషే, రెండో మనిషి కూడా ఎక్కగలడు. సేమ్ వే ఇక్కడ ఒకరు కార్ తీశారు అంటే రెండో పర్సన్ కూడా కార్ తీయగలరు. ఒక పర్సన్ 1 lakh తీసుకున్నారంటే రెండో పర్సన్ తీసుకోగలరు. అర్థమైంది? అది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా? సో ఇలాగా ఇయర్ ఎండింగ్, ఐ మీన్ నా గోల్ నేను మీకు చెప్తున్నాను. సో ఇయర్ ఎండింగ్ మేబీ మాక్సిమం డిసెంబర్ లోపు నేను 2 lakhs+ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను. మాక్సిమం ఇఫ్ పాసిబుల్ అయితే యూత్ ఐకాన్ కూడా ట్రై చేస్తాను. సో మంచి ఇయర్ అని అంటారు కదా అందరూ. సో మంచి ఇయర్, చెడ్డ ఇయర్ అలా ఏముండదు. మనం పడే కష్టమే మనకు వచ్చే ఫలితాలు. సో అది మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్ళిపోండి. వర్క్ నాన్ స్టాప్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి. టీం విన్నా వినకపోయినా మీరు మాత్రం కొత్త బ్లడ్ ఎలా అయితే వస్తూ ఉంటుందో, ఆ కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయో, ఆగిపోయిన నీళ్ళకి ఏమంటారు, వాల్యూ ఉండదు. దాంట్లో ఎక్కువగా నిలిచిపోయిన నీళ్ళకి ఆ ఈ డిసీజెస్ ఇవన్నీ పురుగులు వచ్చి చేరతాయి. బట్ పారే నీళ్ళకి అలాంటి ఏం ఉండవు, చాలా ఫ్రెష్ గా వెళ్ళిపోతానే ఉంటాయి. సేమ్ వే మీరు ఆగకూడదు. మీ టీం ఆగిపోయింది, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఆగిపోయారు, నీ బెస్ట్ మెంబర్, మీ బెస్ట్ బ్రదర్ ఆగిపోయారు, నథింగ్, నీ అప్లైనర్ ఆగిపోయినా మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. నియర్లీ హైదరాబాద్ చెప్పాలి అంటే నేను చదివిందంతా అక్కడ కంప్లీట్
12 to 15 years హైదరాబాదే. అందుకే నా లాంగ్వేజ్ అట్లుంటుంది. ఓకే, నేటివ్ ఆంధ్ర అయినా హైదరాబాద్ లో చాలా ఎక్సలెంట్ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. మీ అందరు ఎవరైతే హైదరాబాద్ పర్సన్స్ ఉన్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో రేపు బూట్ క్యాంప్ ఉంది. బూట్ క్యాంప్స్ లలో ఆ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ మీరు అక్కడికి వెళ్తేనే అర్థమవుతుంది. ఎవరు మీ టీం, మీ పర్సన్స్, మీ అప్లైనర్స్ పిలిస్తేనే మీరు వెళ్ళారు అంటే అది మీకు మైండ్ లోకి ఎక్కదు. డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా, మీరు మీ అప్లైనర్ కోసం వెళ్తే వీళ్ళు రమ్మన్నారు, కూర్చున్నా, విన్నా, తిన్నాం, ఇంకా రెండో రోజు విన్నాం, వెళ్ళిపోయాం. ఇలానే ఉంటుంది. మీకు మీరుగా నేను ఈ మీటింగ్కి వెళ్తే నాకు ఏదైనా పాయింట్ వస్తుంది అని వెళ్తే డెఫినెట్లీ మీకు ఆ పాయింట్ కనెక్ట్ అయిందా, మీరు నాన్ స్టాప్ గా వెళ్ళిపోవచ్చు. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలలో ఏదన్నా మీకు హర్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ కొంచెం ఎస్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అసలు మీ ధైర్యంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మేడం. ఎందుకంటే సో ఒక బిజినెస్ నమ్మి మన ఎడ్యుకేషన్ ని పక్కన పెట్టడం అంటే నాట్ ఏ జోక్ అది. సో చాలా తక్కువ మంది వల్ల అవుతుంది అది. మీరు ఏదైతే చెప్పారో 98% కాదు, మనం 2% అని చెప్పి. సో ఆ విషయంలోనే మీరు ఆల్రెడీ 2% కి రీచ్ అయ్యారని చెప్పి నేను అనుకుంటున్నా. సో అది ఎస్ కూడా అది కూడా సో ఒక ఆడపిల్ల, సో ఒక అమ్మాయి అంత డేర్ చేసి బయటకు వచ్చారు అంటే సో హ్యాట్స్ ఆఫ్ మేడం, మీ ధైర్యంకి హ్యాట్స్ ఆఫ్. సో ఏదైతే ఈరోజు సెషన్ చెప్పారో ప్రతి ఒక్కరికి కావాల్సిన పాయింట్ మేడం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవసరమైన పాయింట్. కానీ మీకున్న క్లారిటీ అందరికి ఉంటే ఖచ్చితంగా సో లేడీ మిలీనియర్ అవుతారు. సో మీరు అతి త్వరలో యూత్ ఐకాన్ కొట్టి సో ఈ ఇయర్ లోనే ఒక మిలీనియర్ జాబితాలో ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఇయర్స్. సో మరి ఇంత మంచి సెషన్ కి మనం మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో టైం కూడా చూసుకోవాలి కాబట్టి 30 seconds మీ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి. మీకు ఏం అర్థమైంది అనేది మీరు చెప్పగలిగితే సో సెషన్ చెప్పిన మేడం కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో 30 seconds లో ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి. కళ్యాణ్ సింగ్ మేడం అన్మ్యూట్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది. ఒక లేడీ అనుకుంటే ఏదైనా సాధించగలదు అని అనడానికి మీరు నిదర్శనం మేడం. ఎలా అంటే మీరు సక్సెస్ తీసుకున్న విధానమే మాకు మోటివేషన్ మేడం. ఇంకోటి ఏంటంటే మనం అప్లైనర్ కి ఏమి ఇస్తున్నాం, మన సెల్ఫ్ పీవీలే మనం అప్లైనర్ కి ఇచ్చేదని చెప్పారు మేడం. అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి వచ్చేసి సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక 98% మంది సక్సెస్ తీసుకుంటున్నారు. 98 మంది మాత్రమే తీసుకోలేకపోతున్నారు, 2% మాత్రమే సక్సెస్ అవుతున్నారు అని చెప్పారు మేడం. దానికి కారణం కూడా మీరు చెప్పారు. వెనక్కి లాగేటోళ్ళు ఎక్కువ ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి. ఎవరైతే అవి వినకుండా చెవిటి వాళ్ళ దాకా ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళు 2% లాగా మిగిలిపోతారని చెప్పారు మేడం. నేను కూడా 2% లో ఉండాలనుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ సెషన్ నాకు చాలా బాగా నచ్చింది. మై సెల్ఫ్ సింధు కళ్యాణ్ మేడం, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ నాని సార్, మన్ను మేడం గారు. మా టాప్ అప్లైనర్ వచ్చేసి పూనంచన్ సార్ మేడం. మై గోల్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, డిసెంబర్ ఎండింగ్ కల్లా 1 కార్ లాంచ్ చేస్తూ 1.5 lakhs తీసుకోవాలని నేను వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ పద్మ రాకేష్ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకొని 30 seconds లో కంప్లీట్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం శివన్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మాకు మంచి మోటివేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు ఎలా ఉంటే మనం డెవలప్ అవుతాం అనేది చాలా క్లారిటీ వివరించారు మేడం. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ మీద ఆ విధంగా చెప్పారు. ఇంకేంటంటే మేడం మనం చేస్తే మన పీవీలో అప్లైన్కి వెళ్తాయి అనేది అది అనుకుంటారు కానీ మేడం మనం ఇచ్చేది మన సెల్ఫ్ ఇవే మేడం. నిజమే మేడం. ఇంకా మేడం కొన్ని సప్లిమెంట్స్ గురించి కూడా చెప్పారు మేడం. మాకు తెలియపరిచారు మేడం. స్పిర్లినా, ఐరన్, పోలిక్ ఒకటేసారి వేసుకోకూడదు, దానికి గ్యాప్ ఇవ్వాలని చెప్పారు.
చాలా బాగా ఈ రోజు అంటే ఎంత క్లారిటీ ఇచ్చారంటే మేడం మీరు లేడీ లెజెండ్ మేడం. నిజంగా మీరు త్వరలో యూత్ ఐకాన్ అవుతారు మేడం. అంత బాగా చెప్పారు. మాకు మంచి మోటివేషన్ ఈ రోజు ఇచ్చారు మేడం. నిజమే మేడం, ధనవంతుడు లాగానే అవుతుంటాడు మేడం. ఎందుకంటే పేదోడిని ఎప్పుడు ప్రతిరోజు వాడిని అనగదొక్కాలనే విధంగానే ఉంటారు మేడం. నిజమే మేడం, అది ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా ప్రతిరోజు వర్క్ చేస్తే మనకు ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుందని చెప్పారు మేడం. అలాగే మేడం, మనం మన కోసం చేయాలి మేడం. మనం అప్ లైన్ కాదు, డౌన్ లైన్ కాదు మేడం. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది ఈ పాయింట్ అయితే ఈ రోజు మేడం. నిజమే, 98% అనే వాళ్ళు మేడం ఎప్పుడు తన లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు కదా మేడం. అదే విధంగా 2% లోనే మనం చేరుకుంటాం. మీరు కూడా అదే విధంగా అన్నారు. ఆ పాయింట్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. సూపర్ మేడం, ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం. టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం, నా అప్లైన్ వచ్చేసి కొత్తపల్లి నర్సయ్య మేడం. నా టాప్ అప్లైన్ వచ్చేసి పూనం చంద్ సారు. నేను సిల్వర్ డైరెక్టర్ పద్మా రాకేష్ మేడం. నా ఇద్దరు కొడుకుల్ని నేను యూత్ ఐకాన్ చేయాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను మేడం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను స్టార్ అయి 50,000 పైన ఎర్న్ చేయాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో